హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బడా గణేష్ని దర్శనం చేసుకోవడానికి మేమైతే ఖైరతాబాద్కి వచ్చాము. ఖైరతాబాద్కి రావాలి అంటే మెట్రోలో రావచ్చు, ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా రావచ్చు. ఒకవేళ ఓన్ వెహికల్ తీసుకున్నట్లయితే 50 రూపీస్ పార్కింగ్ ఫీజ్ అయితే ఉంటుంది. ఈరోజు సండే అవ్వడం వలన చాలా రష్ అయితే ఉంది. దర్శనానికి అయితే ఒక 1 అవర్ అయితే పట్టింది. అయితే ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 69 అడుగులు ఉంది. ఈ సంవత్సరం ఆయనను శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలుస్తున్నారు. సుమారు 4 నెలల పాటు నుండి ఒక 100 మందికి పైగా కళాకారులు అయితే ఖైరతాబాద్ వినాయకుడిని నిర్మాణం అయితే చేశారు. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 69 అడుగులు. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. కన్యక పరమేశ్వరి, గజ్జలాంబ, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హరిగయ ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడిని డైరెక్ట్గా ఈ ఇయరే మేము దర్శనం చేసుకున్నాము. 69 అడుగుల ఎత్తులో గణనాథుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ త్రిమూర్తుల ఆకారంలోనే ఈసారి గణపయ్యకి 3 తలలు పెట్టారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అలాగా 3 తలలు, 8 చేతులు, 5 సర్పాలతో కొలువిదీరి ఉన్నాడు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడం భక్తులందరికీ కన్నుల పండగ. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మనం అంటే ఇంట్లోకి ఏం కావాలన్నా, లేడీస్కి అయితే బ్యాంగిల్స్ కానీ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఎగ్జిట్లో నుండి అలా వెళ్తూ ఉంటే మనం ప్రసాద్ ఐమాక్స్ వరకు అయితే వెళ్ళిపోతాం. సో ముందుగానే ఫస్ట్ ఎగ్జిట్లో అయితే తీసుకొని మనం బయటకు వచ్చేయాలి. లేడీస్కి నచ్చే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా గోల్డ్ చైన్స్ అంటే గోల్డ్ చైన్స్ కాదు, నార్మల్గా ఆర్డినరీ చైన్స్, ఇవన్నీ అయితే చాలా అఫోర్డబుల్ రేట్లోనే ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే చాలా ఏర్పాట్లు అయితే చేశారు. వచ్చిన భక్తులందరికీ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సడన్గా వచ్చినా కూడా అక్కడే హెల్త్ రిలేటెడ్ది కూడా ఉంది. ప్రసాదాలు కూడా పెడుతున్నారు. ఇంకా లంచ్ టైంకి లంచ్ కూడా ఉంది. మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మేము లంచ్ చేయలేకపోయాం. అక్కడే ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం అయ్యాక అదే లైన్లో వస్తుంటే మాకు కేవ్ టైప్ వినాయకుడి సెటప్ అయితే కనిపించింది. అయితే దీంట్లోకి వెళ్ళాము. ముందుగా విష్ణుమూర్తి బయట ఉన్నారు. లోపలికి వెళ్ళాక మన వినాయకుడు అయితే మనకు దర్శనం ఇచ్చాడు. ఇది ఒక రాక్ టైప్ స్ట్రక్చర్తోనైతే కట్టారు. చాలా బాగుంది చూడ్డానికైతే. సింపుల్ డెకరేషన్ ఉంది కానీ అక్కడ ఆ ఫీల్ అనేది చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలాసేపు అక్కడే ఉండి బొట్టు పెట్టుకొని హారతి తీసుకొని వచ్చేసాము. ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా దర్శనం అయితే. దర్శనం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కామెంట్. నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.